మెగా కోడలు ఉపాసన కొనిదెల గారు అసలు ఎంత గొప్ప మనసు అనంటే అసలు నిజంగా ఆవిడకున్నంత మంచితనం అనేది నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మహిళలకి ఎవరికీ ఉండదనిపిస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆవిడ గతంలోనే ఎంతో మందికి సేవ చేయడం జరిగింది. ముఖ్యంగా యానిమల్స్‌ని అడాప్ట్ చేసుకోవడం, వాటికి సంరక్షణ చట్టం కింద ఆవిడ దగ్గరే ఆవిడ ఫీడింగ్ అవన్నీ చేయడం కానీ, వాటికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా చేయడం జరిగేది. ఇంకా చాలా సందర్భాల్లో పేద ప్రజలకి అపోలో హాస్పిటల్ ద్వారా పెద్ద పెద్ద ఆపరేషన్లు కానీ, మహిళలకైతే ముఖ్యంగా డెలివరీ ఆపరేషన్లు కానీ, ఇలా రకరకాలుగా అపోలో సంస్థ ద్వారా కానీ, వాళ్ళ వ్యక్తిగతంగా కానీ ఏ విధంగా చూసుకున్నా చాలా సేవా కార్యక్రమాలు చేశారు. అయితే ఇప్పుడు తాజాగా ఒక సోషల్ మీడియాలో వైరల్ వార్త అనేది చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అదేంటి అనంటే ముఖ్యంగా రామ్ చరణ్ భార్య అయిన ఉపాసన కొనిదెల గారు, చిరంజీవి గారి కోడలు గారు ఎవరైతే ఉన్నారో ఉపాసన గారు, ఆవిడ దాదాపుగా తెలంగాణ, ఆంధ్ర, చెన్నై పరిధిలో ఉన్న 150కి పైగా వృద్ధాశ్రమాలే కానీ, అనాథాశ్రమాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అయితే వీటన్నిటినీ కూడా దత్తత తీసుకొని ఆవిడ అక్కడ ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా మెడికల్ సౌకర్యాలు అంటే అపోలో హాస్పిటల్ ద్వారా వాళ్ళందరికీ కూడా ఎవరికైనా ఆపరేషన్స్ కానీ, లేదంటే మెడిసిన్స్ కానీ, లేదంటే ఏదైనా ట్రీట్మెంట్ కానీ, లేదంటే ఏదైనా టెస్టులు కానీ, ఇలా రకరకాలుగా వాళ్ళకి సదుపాయాలు కల్పించడం, వారితో పాటు వాళ్ళకి పౌష్టికాహారం, ఉండడానికి నిత్యావసర అవసరాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీర్చే విధంగా 150కి పైగా అనాథ శరణాలయాలే కానీ, ముఖ్యంగా వృద్ధాశ్రమాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా దత్తత తీసుకొని ఆవిడ ముఖ్యంగా సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. గతంలో కూడా చాలా వరకు తీసుకున్నారు, చాలా ఇళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా 150కి పైగా ఈ అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు ఏవైతే ఉంటాయో వాటిని అడాప్ట్ చేసుకొని ఈ సేవా కార్యక్రమాలు అయితే చేయడం జరుగుతుంది. ఇంకోవైపు ఆల్రెడీ మనం మొదటి నుండి వింటూనే ఉన్నాం. ఈరోజు మెగా కుటుంబానికి ఇంతమంది ఫ్యాన్స్ ఎందుకున్నారు అనేది మొదటి కారణం ఏంటి అని అంటే ఏదో గొప్పగా డ్యాన్సులు చేస్తారనో, గొప్పగా యాక్టింగ్ చేస్తారన్నది కాదు. ముఖ్యంగా చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, రామ్ చరణ్ కానీ, ఎవరైనా కానీ ఏదో విధంగా తన దగ్గరకు వచ్చి ఎవరో ఒకరు ఏదో ఒక సాయం అడిగితే లేదు అనకుండా తన వంతుగా ఎంతో కొంత సాయం చేసే గుణం తప్పితే ఎక్కడా కూడా నో చెప్పే ప్రసక్తి అయితే లేదు. ఆ విధంగా చూసుకుంటే ఈరోజు కోట్లాది మంది అభిమానులు అలరించడానికే కానీ, అభిమానించడానికే కారణం ముఖ్యంగా వాళ్ళ యొక్క వ్యక్తిత్వం. ఈరోజు రాష్ట్రంలో కానీ, 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కడ చూసుకున్నా కానీ, ఏ సమస్య వచ్చినా కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్క సమస్యలో కూడా వాళ్ళకంటూ కూడా ఒక గుర్తింపు వచ్చే విధంగా, లేదనంటే ఖచ్చితంగా వాళ్ళ సహాయం అందే విధంగా ఏదో ఒకటి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వరదలు వచ్చినప్పుడు, లేదంటే కరోనా సందర్భంలోనూ ఇంకా రకరకాలుగా ఇలా ప్రతిసారి కూడా వాళ్ళకి తోచినంత సాయం చేయడం జరిగింది. ఈరోజు మెగా కుటుంబం అంటే మన సినిమా ఇండస్ట్రీలోనే కానీ, తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎంత మంచి పేరుందని మనం చెప్పుకుంటాం. అదేవిధంగా ఆ కుటుంబానికి చెందిన కోడలు ఎవరైతే ఉన్నారో ఉపాసన గారు వాళ్ళ స్థాయిని పెంచే విధంగా ఇంకా గొప్పగా సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఏకంగా మనుషులకే కాదు మూగజీవాల్లో కూడా ఈవిడ దత్తత తీసుకుని వాటిని పెంచడం అయితే జరుగుతుంది. రీసెంట్గా కూడా మనం చూసాం. క్లింకారా బర్త్డే రోజు అంటే రామ్ చరణ్ కూతురు క్లింకారా బర్త్డే రోజు 4 పులిపిల్లలు, తెల్ల పులిపిల్లల్ని దత్తత తీసుకొని వాటికి సంబంధించిన అటవీ జంతువుల సంరక్షణ చట్టం ఏదైతే ఉంటుందో ఆ నిబంధనలకు కట్టుబడి వాటికి సంబంధించిన పౌష్టికాహారమే కానీ, వాటికి ఉండడానికి అన్ని ఫెసిలిటీస్ కూడా దానికి అయ్యే ఖర్చు అంతా కూడా ఉపాసన గారి తీసుకోవడం అయితే జరిగింది. ఇలా యానిమల్స్ని కూడా ఆవిడ మొదటి నుంచి కూడా చాలా ఆప్యాయంగా వాటిని పెంపొందించడం, ఒక రకంగా చెప్పాలంటే జంతు ప్రేమికురాలు అని చెప్పి మనం అయితే చెప్పుకోవచ్చు. ఒక రకంగా మెగాస్టార్కి ఆయనకి తగ్గగా కోడలు దొరికారని మనం అయితే చెప్పుకోవచ్చు. మెగా కుటుంబంలో ఒక్కొక్కరు ఒక్కొక్క ఎత్తు అయితే ఈరోజు మెగా కుటుంబంలో ఉన్న ఒక మహిళ రామ్ చరణ్ గారి భార్య ఉపాసన కొనిదెల గారు వాళ్ళని మించిన స్థాయికి ఎదిగే విధంగా ప్రతి ఒక్కరికి కూడా సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అపోలో హాస్పిటల్లో ఈవిడ చాలామందికి కూడా పేదవాళ్ళకి ఫ్రీ డెలివరీ ఆపరేషన్సే కానీ, ఫ్రీ ఆపరేషన్సే కానీ, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ నుంచి చాలామందికి కూడా పెద్ద పెద్ద ఆపరేషన్లు కూడా చాలా తక్కువ ఖర్చుతో చాలామందికి ఉచితంగా కూడా చేయడం జరిగింది. ఏది ఏమైనా సరే ఇంత మంచి కార్యక్రమాలు, ఇంత మంచి సేవా గుణం అనేది కేవలం మెగా కుటుంబంలో ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నాం. అందులో కూడా తనకంటూ ఒక స్థాయి, ఒక గుర్తింపు ఉండే విధంగా మెగా కోడలైన ఉపాసన గారు ఇటువంటి సేవా కార్యక్రమాలు అయితే చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆవిడికి సంబంధించిన కొన్ని వీడియోలు అయితే సోషల్ మీడియా వేదికగా ఈ వృద్ధాశ్రమాలు, ఈ అనాథాశ్రమాలు ఏవైతే సేవా కార్యక్రమాలు చేశారో వాటికి సంబంధించిన వీడియోలన్నీ కూడా పెద్ద ఎత్తున వైరల్ అవ్వడం అయితే జరుగుతుంది. దీంతో మెగా అభిమానులందరూ కూడా ఆనందంతో పొంగిపోతున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా సరే తండ్రికి తగ్గ కొడుకు రామ్ చరణ్ అయితే, రామ్ చరణ్కి తగ్గ భార్య ఉపాసన కొనిదెల గారని చెప్పి మనం అయితే చాలా గట్టిగా చెప్పవచ్చు.